హలో హలో యా కార్తిక్. హలో చెప్పండి. ఇంకా విక్రమ్ ఏంటి? విక్రమ్ వస్తున్నాడు కార్తిక్, ఒక్క నిమిషం. ఓకే, ఇంకొక ఇద్దరు రావాలి కదా. ఇవాళ మీకు జెస్చర్ చెప్తాను. స్టార్ట్ చేద్దామా? వెయిట్ చేద్దాం 2 minutes. ఒక 5 minutes వెయిట్ చేద్దామండి, ఇంకా ఎవరు రాలేదు. అంటే ఆల్రెడీ వాళ్ళకు జెస్చర్స్ అయిపోయినాయి కదా. అయిపోయినాయి. ఓకే అన్న, ఒక నిమిషం ఆగండి. కార్తిక్ విక్రమ్ వచ్చాడు చూస్తాం. హలో అన్న, మీరు స్టార్ట్ చేయండి. నాకు విక్రమ్ లేట్ అవుతుంది. ఓకే ఫైన్. సో బేసిక్ గా జెస్చర్స్ అంటే ఐడియా ఉందా మీకు ఏమైనా? స్లైడ్ బటన్స్, పవర్ స్లైడ్ టు అన్లాక్ అని ఉంటుంది అన్న, అది. ఓకే, బేసిక్ గా జెస్చర్ అనేది ఏంటంటే ఒక ఇంటరాక్షన్. పించ్ చేస్తే జూమ్ అవుతుంది. స్క్రీన్ తో చేసే ప్రతిది కూడా మనం ఏంటంటే స్క్రీన్ పైన మనకి వ్యూస్ ఉంటాయి కదా. ఓకే, ఆ వ్యూస్ ప్రతిది కూడా మనం చేసే ప్రతిది కూడా ఒక ఇంటరాక్షన్ అన్నమాట. ఆ ఇంటరాక్షన్ మనం ఏమంటాము? జెస్చర్ అంటాం. ఓకే, అది దట్ కెన్ బి ఎనీ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్. మీరు ట్యాప్ చేయనివ్వండి, లేకపోతే డబుల్ ట్యాప్, లాంగ్ ట్యాప్, స్వైప్, జూమ్, డ్రాగ్, రొటేట్, ఇవన్నీ కూడా మీకు ఏంటి? ఇంటరాక్షన్స్ కదా. సో ఇంటరాక్షన్ మనం ఏమంటాం? జెస్చర్స్ అంటాం. సో మనకు కూడా ఇవే ఉంటాయి, ట్యాపింగ్ అండ్ అదేంటది లాంగ్ ట్యాపింగ్ అండ్ స్వైప్, ఇంకా డ్రాగ్, రొటేట్, ఇవన్నీ ఉంటాయి మనకు జెస్చర్స్. సో వాటిని ఒకటి చూద్దాం మనం. ఓకే, సో మనం ఏం తీసుకుందామంటే ఒక UI వ్యూ తీసుకుందాము. కలుద్దాం. ఓకే, ఇది వచ్చా పిన్స్ కనెక్ట్ చేసుకున్నాం. నేను దీనిపైకి డైరెక్ట్ గా ఒక ట్యాప్ జెస్చర్ రికగ్నైజర్ డ్రాగ్ చేస్తాను. చూడండి, మీరు దేనిపైన అయితే పెట్టాలనుకున్నారో ట్యాప్ మీ జెస్చర్ రికగ్నైజర్ ని దానిపైకి డ్రాగ్ చేయాలి. ఓకే, ట్యాప్ జెస్చర్ రికగ్నైజర్ ఇప్పుడు దీనిపైన పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న వీపైన పెట్టాను. సో ఇది మనకి ట్యాప్ జెస్చర్ రికగ్నైజర్. ఓకే, సో మనం డైరెక్ట్ గా ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ట్యాప్ జెస్చర్ రికగ్నైజర్ కి ఒక యాక్షన్ రాసుకుందాం. ట్యాప్ యాక్షన్ అన్నాం. ఓకే,
ఈ ట్యాప్ యాక్షన్ లో మనం ఏం రాద్దామంటే సింపుల్ గా ఓపెన్ చేద్దామా. నేను లైక్ దీన్ని ఫస్ట్ ట్యాప్ చేసినప్పుడు ఏమో ఇప్పుడు ఏం కలర్ అయితే ఉందో ఆ కలర్ రావాలి నాకు. ఓకే, లేకపోతే ఓపెన్ చేద్దాం. ఏంటన్నా అర్థం కాలేదు. ఫస్ట్ ట్యాప్ చేసినప్పుడు దీనిపైకి ఒకటి లేబుల్ తీసుకుందాం. ఓకే లేబుల్ తీసుకున్నాను. జస్ట్ ఏంటంటే మనం హైడ్ చేయడానికి అని హైడ్ చేయడానికి అంతే. ఓకే, ఓకే దీనికి కూడా మనం అది తీసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్యాప్ చేసినప్పుడు లేబుల్ అనేది అలాగనే ఉండాలి. సారీ, లేబుల్ అనేది నాకు హైడ్ అవ్వాలి. సెకండ్ టైం ట్యాప్ చేసినప్పుడు ఏంటంటే లేబుల్ అనేది నాకు అన్హైడ్ అవ్వాలి. ఓకే ఓకే, అంటే నాకు ఆల్టర్నేటివ్ హైడ్ అవ్వాలి అని హైడ్ అవ్వాలి, హైడ్ అవ్వాలి అని హైడ్ అవ్వాలి ఇలా. ఓకే, సో దాన్ని నాకు ఎలా వర్క్ అవుతుందో. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఒక బూలియన్ వాల్యూ తీసుకుంటా. ఏం తీసుకుందాం, హిడెన్ అన్న ప్రాపర్టీ, ఒక బూలియన్ ప్రాపర్టీ తీసుకుంటా, బూలియన్ వాల్యూ. దాన్ని నేను ఏం చేశానంటే ఇక్కడ సింపుల్గా ఈజ్ హిడెన్ ఈక్వల్ టు నాట్ ఈజ్ హిడెన్ అంటాను. అంటే ఏమవుతుంది, హిడెన్ ఉంటేనేమో నాట్ అవుతుంది, నాట్ ఉంటేనేమో హిడెన్ అవుతుంది, అంతే కదా, అవునా? సో ఒకవేళ నాకు ఇప్పుడు ఇది ఈజ్ హిడెన్ అయితే నాకేం కావాలి, ఇట్లా అవసరం లేదు మనకు. డైరెక్ట్గా ఏం చేద్దామంటే లేబుల్ డాట్ హిడెన్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈజ్ హిడెన్ అవుతుంది, అంతేనా? ఇక చూడండి నాకేమవుతుంది ఇక్కడ, ఓకే నేను ఒక హిడెన్ ప్రాపర్టీ తీసుకున్నా, వేరియబుల్ తీసుకున్నాను. దాన్ని ఏం చేస్తున్నాను అంటే నేను హైడ్ ఉంటేనేమో అన్హైడ్ చేస్తున్నాను, అన్హైడ్ ఉంటేనేమో హైడ్ చేస్తున్నాను, అంతే కదా. ఇప్పుడు దీన్ని ప్రతిసారి రివర్స్ చేస్తున్నాను. నాట్ అంటే ఏంటి, ఎస్ ఉంటేనే నో అవుతుంది, నో ఉంటే ఎస్ అవుతుంది, అంతే కదా. అదే వాల్యూ నేనేమి ఇస్తున్నాను, హిడెన్కి ఇస్తున్నాను, లేబుల్ డాట్ హిడెన్కి ఇస్తున్నాను. అంటే నాకు ఏమవుతుంది, ఫస్ట్ టైం ట్యాప్ చేసినప్పుడు ఈ హిడెన్ ఈక్వల్ టు ఫస్ట్ ఎనీ హౌ నో ఉంటుంది కదా, నో ఉంటే ఏమవుతుందని నేను రివర్ట్ చేస్తున్నాను, అంటే ఏమవుతుంది, ఎస్ అవుతుంది. లేబుల్ డాట్ హిడెన్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది, అప్పుడు అంటే హైడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ట్యాప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎస్ ఈక్వల్ టు నో అవుతుంది, అంటే లేబుల్ డాట్ హిడెన్ ఈక్వల్ టు నో అవుతుంది, మళ్ళీ అపేర్ అవుతుంది. చూద్దాం ఒకసారి. చూడండి, హైడ్ అయిపోయిందా, మళ్ళీ హైడ్ అయిందా, హైడ్ ఇలాగా. ఓకే, ఏం లేదు, నేను జస్ట్ నేను నీకు ఒక ట్యాప్ చేసే మెథడ్ ఇచ్చాను. అంటే ఏంటి, ట్యాప్ చేసినప్పుడల్లా ఈ మెథడ్ నాకు కాల్ అవుతుంది. చూడండి, కార్తీక్ ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ కూడా రాసుకోవచ్చా? ఇఫ్ కండిషన్ కంటే ఇది చాలా బెటర్ ఇంకా. ఓకే, అంటే అక్కడ ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ లైన్ ఈజ్ హిడెన్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈజ్ హిడెన్ అంటే అదే అంటున్నా. ఇప్పుడు నాకు ఏముంది, ఈజ్ హిడెన్ ఈక్వల్ టు నో ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, నో ఈక్వల్ టు నాట్ నో అంటున్నాను. నాట్ నో అంటే ఏమవుతుంది, ఎస్ అవుతుంది, అంతేనా? ఓకే, సో ఈజ్ హిడెన్ ఈక్వల్ టు కూడా ఎస్ అవుతుంది, అవునా? ఎస్ అయింది. సో లేబుల్ డాట్ హిడెన్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్ అవుతుంది, అంటే లేబుల్ అనేది హైడ్ అయిపోతుంది మనకు. చూడండి, మళ్ళీ నేను ట్యాప్ చేస్తాను, మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు ఈ హిడెన్ ఈక్వల్ చేస్తుంది కదా ఆల్రెడీ. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, నాట్ ఎస్ అయితే ఏమవుతుంది, నో అవుతుంది. ఈజ్ హిడెన్ నో అయింది, లేబుల్ డాట్ హిడెన్ ఈక్వల్ ఏమవుతుంది, నో అవుతుంది. అందుకే మనం హైడ్ అనేది కాస్త అని అయింది. ఇది అలా ఎన్నిసార్లు వాల్యూస్ మారుతుందండి అది?
మనం గెస్చర్ చేసి వాల్యూ మారటం అంటే ఏం లేదు, జస్ట్ మీరు ట్యాబ్ ఆల్టర్నేట్ గా మీకు ఏమవుతుంది, ఎస్ ఉంటే నవ్ అవుతుంది, నవ్ అవుతుంది ఎస్ అవుతుంది అంటే మీరు ట్యాప్ చేసిన దాన్ని బట్టి అది జరిగేది. ఓకే యాక్షన్ ఓకే. ఇంకొకటి ఏంటి, స్వైప్ చేద్దామా. నాకు స్వైప్ అనేది ఏంటి అంటే తెలుసు కదా మీకు స్వైపింగ్ అనేది. సో నాకు స్వైపింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయి, 4 టైప్స్ ఆఫ్ స్వైపింగ్ ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, 4 ఉంటాయి. ఓకే, సో బేసిక్ గా మనకు డిఫాల్ట్ గా ఉండేది ఏంటంటే లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సేమ్ వ్యూకి స్వైప్ చేస్తే రికగ్నైజ్ చేస్తున్నాను ఇది. ఓకే, సో దీన్ని కూడా మనం ఏం చేద్దాం, ఒక యాక్షన్ రాసుకుందాం. దీంట్లో ఏం చేద్దాం మరి చెప్పండి. స్వైప్ యాక్షన్ దీంట్లో ఏమైనా చేద్దామా దీన్ని, అంటే నెక్స్ట్ వ్యూకి వెళ్ళేటట్టు అండి. నెక్స్ట్ వ్యూ అని కాదు, ఒక పని చేద్దాం, దీని వ్యూ కలర్ చేంజ్ చేద్దామా. ఓకే, అంటే స్వైప్ చేసినప్పుడు వ్యూ కలర్. ఓకే, స్వైప్ చేసినప్పుడు వ్యూ కలర్ చేంజ్ చేద్దాం. లేకపోతే వ్యూ కలర్ అంటే మళ్ళీ మనం స్వైప్ చేసిన ప్రతిసారి వేరే కలర్ పెట్టాలి కదా, అది మనకు స్వైప్ చేసినప్పుడు వేరే లేబుల్ వచ్చేటట్టు పెట్టచ్చు అండి. అట్లా పెట్టుకోవచ్చు. స్వైప్ చేసినప్పుడు ఏం చేద్దామంటే దాంట్లో వేరే ఒక టెక్స్ట్ రాద్దాం లేకపోతే. అవును, ఓకే ఓకే, వెళ్ళేసి ఏం చేద్దాం ఇక్కడ, ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక కౌంట్ వేరియబుల్ తీసుకుందాం, ఇంట్ కౌంట్ అని తీసుకుందాము. సో మనం ఏం చేద్దామంటే స్వైప్ 1 టైమ్, స్వైప్ 2 టైమ్ అని ఒక కౌంట్ పెడదాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ ప్లస్ కౌంట్ అందాం. ఇక్కడ ఫస్ట్ కౌంట్ ఈక్వల్ టు 0 ఇద్దాం, ఈక్వల్ టు 0 అందాం. ఇప్పుడు ఏమవుతుంది, ప్లస్ కౌంట్ అంటే మీకు 1 అవుతుంది, నెక్స్ట్ టైం అవుతుంది 2 అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేబుల్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఏంటది, స్ట్రింగ్ విత్ ఫార్మాట్ స్వైప్డ్ %d టైమ్స్. ఏమవుతుంది, అక్కడ కౌంట్ పెట్టాలి ఇక్కడ వేరియబుల్ అంటే. సో ఇక్కడ %d ప్లేస్ లో మనకి ఏం తీసుకుంటుంది, కౌంట్ తీసుకుంటుంది. %d అంటే ఏంటి, ఇంటిజర్ వేరియబుల్ కదా. ఇక్కడ కౌంట్ చేస్తే మనం ఏమవుతుంది, ప్రతిసారి కూడా ఫస్ట్ టైం స్వైప్ చేసి స్వైప్డ్ 1 టైమ్, స్వైప్డ్ ఇలా పెడదాం. అన్న అక్కడ ఓన్లీ ఒక పేరు రావాలనుకోండి, డైరెక్ట్ గా లేబుల్ డాట్ టెక్స్ట్ ఒక పేరు ఇచ్చేస్తారు పోతుంది కదా. అయిపోతుంది, కానీ ఎప్పటికీ ఒకటే పేరు వస్తుంది కదా అని చెప్పేసి. అవును, అర్థం. చూద్దాం ఒకసారి ఏమవుతుందో, ఈ మెథడ్ కాల్ అవుతుందో లేదో చూద్దాం ఫస్ట్. మనకి ఏమవుతుంది, ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ అనుకున్నాం కదా, లెఫ్ట్ నుంచి రైట్ కరెక్ట్. ఇప్పుడు కౌంట్ 0 ఉంది, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, 1 అయింది. ఏమైంది, స్వైప్డ్ 1 టైమ్స్, స్వైప్డ్ 2 టైమ్స్, స్వైప్డ్ 3 టైమ్స్. అదే నేను ట్యాప్ చేస్తే రాదు, ఏమైంది, హైడ్ అయిపోతుంది, మళ్ళీ అన్హైడ్ అయింది. రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తున్నాను చూడండి, కాదు.
సో దానికోసం మీరు ఏం చేయాలి, వేరే స్వైప్ చేసే రికగ్నైజర్ తీసుకొని దానికి డైరెక్షన్ మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటారు, ఇక్కడ ఉంది కదా ఈ ట్యాప్ చేస్తే స్వైప్ చేస్తే ట్యాప్ చేసి ఇక్కడ ఉంది కదా స్వైప్ డైరెక్షన్, ఓకే ఇక్కడ కూడా 4 ఉంటాయి, అప్ డౌన్ లెఫ్ట్ రైట్. రైట్ అంటే ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ వస్తుంది. అదే లెఫ్ట్ అంటే ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ వస్తుంది. అలా అప్ డౌన్ కూడా అంతే ఉంటాయి. ఓకే మనము అన్న మరి అప్లికేషన్ ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకున్నప్పుడు మనం టాప్ చేయొచ్చు బాటమ్ చేయొచ్చు కదా, లెఫ్ట్ రైట్ కూడా చేయొచ్చు. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనం 4 IB యాక్షన్స్ వాడతామా? అంతే కదా. ఓకే, కానీ ఒక్క IB యాక్షన్ తో 4 చేయలేము. సో ఇంకొకటి ఏమిటి, జెస్చర్ అని కొడితే ఏమున్నాయి మనకు, ట్యాప్, పించ్, రొటేషన్, స్వైప్ అయిపోయింది. ప్యానింగ్ అంటే ఏంటి, డ్రాగ్ చేయడం. ఓకే, రొటేషన్ అంటే మీకు తెలుసు, రొటేట్ చేయడం. పించ్ అంటే ఏంటి, దాన్ని జూమ్ చేయడం, జూమ్ అవుట్ చేయడం. అండ్ ఇది చూద్దాం ఒకసారి, పించ్ జెస్చర్ రికగ్నైజర్. పించ్ అంటే జూమింగ్. జూమ్ యాక్షన్ అని రాస్తున్నాను. జూమింగ్కి స్కేల్ వాడితే అనుకుంటా. సిస్టర్ యాప్ సో ఇక నేను ఒక క్లాస్ రాస్తున్నాను చూడండి. ఆ క్లాస్ ఏంటో కొంచెం మీకు చెప్తాను. సెండర్ డాట్ వ్యూ సెండర్ డాట్ వ్యూ. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే సింపుల్ గా చూడండి, సెండర్ డాట్ వ్యూ డాట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, మీ జెస్చర్ ఏదైతే ఉందో దాని వ్యూ, అది పెట్టిన వ్యూ. ఓకే, మీరు దేనిపై అయితే పెట్టారో జెస్చర్ రికగ్నైజర్ని, ఆ వ్యూ సెండర్ డాట్ వ్యూ అంటే ఏంటి, మీకు కలర్ వ్యూ వస్తుంది కదా. ఆ కలర్ వ్యూ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటి, చేంజ్ చేయడం, అంతే కదా. సో దీన్ని ఎలాగంటే చేంజ్ చేసుకోవచ్చు, మనం చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేసుకోవచ్చు, లేకపోతేనేమో లైక్ రొటేషన్ చేసుకోవచ్చు, ఇంకా స్కేల్ చేసుకోవచ్చు. స్కేలింగ్ అంటేనే మనకు చిన్నగా ఉన్నది పెద్దగా చేయడం కదా, దీన్ని ఇంకా రొటేట్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ దాని స్కేలింగ్ చేంజ్ చేస్తున్నాం. దానికోసం ఏంటంటే మనకు క్లాస్ ఉంది, ఒక లైక్ ఇది ఒక మెథడ్ ఉంది మనకు, సిజీ అఫైన్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అని ఒక మెథడ్ ఉంది. ఓకే, సో ఇది మనకి ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది మీ వ్యూని. ఏం చేస్తున్నాం ఇక్కడ, సెండర్ డాట్ ట్రాన్స్ఫార్మ్ డాట్ వ్యూ అంటున్నాం. ఇక్కడ మనం ఇచ్చే పారామీటర్స్ ఏంటి అంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఇవ్వాలి. మీకు ఎక్కడి నుంచి అయితే ఆగిందో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అక్కడి నుంచి మనం ఇస్తున్నాం. సో సెండర్ డాట్ వ్యూ డాట్ ట్రాన్స్ఫార్మ్ అన్నాం కదా. సపోజ్ దీనిలో ఫస్ట్ ఏం వచ్చింది, 0 వాల్యూ ఉంది ట్రాన్స్ఫార్మ్ వాల్యూ, అదే 0 వాల్యూ దీనికి ఇచ్చాము. ఓకే, మళ్ళీ ఏమైంది, మీరు కొంచెం ట్రాన్స్ఫార్మ్ పెద్దగా చేశారు, ఇప్పుడు ట్రాన్స్ఫార్మింగ్లోకి కొంచెం వాల్యూ వచ్చింది కదా, మళ్ళీ దాన్ని ఇక్కడ ఇస్తున్నారు. అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మ్ అయిన దగ్గర నుంచి మీరు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, అంతేనా. సో అది ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ ఇస్తున్నారు. సెండర్ డాట్ స్కేల్ అంటే ఏంటి, మీరు ఏదైతే స్కేల్ ఇచ్చారో ఎక్స్ వాల్యూ వై వాల్యూ, స్కేలింగ్ లో స్కేలింగ్ అనేది ఎక్స్ నుంచి, స్కేలింగ్ అనేది వై నుంచి. ఓకే, అంటే మీరు సెండర్ అంటే జూమ్ లైక్ మీ జెస్చర్ రికగ్నైజర్ ఎంత స్కేల్ చేస్తున్నారో అంత స్కేల్ కి, ఎక్స్ నుంచి వై నుంచి. ఓకే, ఇదంతా చేశారు, బాగానే ఉంది. మరి ఏంటి అంటే సెండర్ డాట్ స్కేల్ అనేది మీకు చేసినంతే ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒకటే వాల్యూ మీకు రిపీట్ అవుతూ ఉంటుంది.
ఒకవేళ నేను ఇప్పుడు దీన్ని 1 చేయలేదు అనుకోండి, ఏమవుతుంది నాకు? ఒకసారి చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని జూమింగ్ ఎలా చేయాలంటే ఆల్ట్, మీకు 2 ఆల్ట్ పట్టుకోగానే 2 ఎడ్జెస్ వస్తాయి మీకు. సో దాన్ని మీరు డ్రాగ్ చేయాలి ఇలాగా. చూడండి అదేమవుతుందంటే మీకు ఆ స్కేలింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఒక స్కేలింగ్ ఉంది కదా మీకు సెంటర్కి, అంటే జస్ట్ రికగ్నైజర్కి ఆల్రెడీ ఒక స్కేల్ ఉంది. ఎంత? సమ్ పాయింట్స్ ఆఫ్ స్కేల్ ఉంది. అదే స్కేల్ మీకు మెయింటైన్ అవుతూ ఉంటుంది ఎప్పటికీ. సో నాకేంటి అది మెయింటైన్ అవ్వకుండా ప్రతిసారి నేను స్కేల్ చేసిన ప్రతిసారి దాన్ని 1 చేసుకుంటున్నాను. సో ఏమవుతుంది నాకు? జూమింగ్ అనేది నాకు స్మూత్ గా ఉంటుంది. నాకు ఎక్కడి నుంచి అయితే జూమ్ చేసానో అక్కడి నుంచే ఉంటుంది మళ్ళీ. చూడండి అవునా? ఇలా అనమాట. ఇది మీకు జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ అట్లా. అంటే అన్న దీని మీనింగ్ ఇప్పుడు మనం ఒకసారి జూమ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ ఫాంట్ కావాలంటే 2 సార్లు ట్యాప్ చేస్తాం కదా స్క్రీన్ ని. 2 సార్లు అవసరం లేదు, జస్ట్ ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ సైజ్కి వచ్చేస్తుంది. 2 టైప్స్ నేను అనట్లేదు. ఇప్పుడు ఆల్ట్ పట్టుకున్నాను, నాకు ఆల్ట్ పట్టుకుంటే ఏంటంటే ఏమైంది, దానిపైన 2 ఎడ్జెస్ వచ్చాయి. ఆ ఎడ్జెస్ ఎందుకు? దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయండి. డివైస్ అయితే మీరు ఫింగర్స్ చేస్తారు, మనకి డివైస్ కాదు కదా, సిమ్యులేటర్ కాబట్టి ఏం చేస్తున్నాం, ఆల్ట్ పట్టుకుంటే మనకు 2 ఎడ్జెస్ వస్తాయి. సో అవి మీకు ఇప్పుడు ఫింగర్స్ అనమాట. ఫింగర్స్ ఏం చేస్తారు? దగ్గరికి అంటారు, దూరం అంటారు, దగ్గరికి అంటారు, దూరం అంటారు, అంతే. ఓకే ఓకే. మరి సెంటర్ స్కేల్ ఎందుకు ఇచ్చారు నాది? అందుకే చెప్తున్నాను కదా. ఇప్పుడు నాకు ఇంతకుముందు మనకి ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే ఓకే, మనకు ట్రాన్స్ఫార్మ్ అనేది ఎలా ఉండాలి, ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే నాకు అక్కడి నుంచే రావాలి. బట్ స్కేలింగ్ అనేది అలా కాదు కదా. నాకు స్కేల్ ఏమవుతుంది, ఇప్పుడు పర్టికులర్ దగ్గర ఉన్నాను నేను, ఓకే పర్టికులర్ స్కేల్ వచ్చింది నాకు. ఆ జూమ్ రికగ్నైజర్ స్కేల్ అనేది నాకు ఏమైంది, పర్టికులర్ దగ్గర ఉంది, మళ్ళీ అదే నాకు మెయింటైన్ అవుతూ వస్తుంది ఎప్పటికప్పుడు. ఓకే ఓకే. నాకు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ ఇస్తున్నాం కదా, మళ్ళీ స్కేలింగ్ తో పని ఏముంది. అందుకే నేను ప్రతిసారి జూమ్ చేసిన ప్రతిసారి కూడా ఆ సెంటర్ స్కేల్ ని 1 చేసుకుంటున్నాను. ఏమవుతుంది నాకు, ఎప్పటికప్పుడు 1 అవుతుంది నాకు. నాకు నాకు ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. స్కేలింగ్ అనేది ఏమవుతుంది, 1 అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫస్ట్ నాకు స్కేలింగ్ అయిన తర్వాతనే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ ఇస్తున్నాను కదా, మళ్ళీ నాకు స్కేలింగ్ తో పని ఏముంది నాకు ఇప్పుడు. అందుకే నేను ఎప్పటికప్పుడు 1 చేసుకుంటాను. ఓకే, ఇది జూమ్ ఇన్. ఇంకొకటి ఏం చేద్దాం, రొటేషన్ చేద్దాం. రొటేషన్ రొటేషన్ అంటే ఏంటి, మనకి ఇది కూడా ట్రాన్స్ఫర్మేషనే, కాకపోతే ఏంటి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు రొటేట్ అవుతుంది అనమాట. రొటేషన్ సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్. రొటేట్ యాక్షన్ అంటే rotate. సెండర్ డాట్ వ్యూ డాట్ ట్రాన్స్ఫార్మ్, ఇది కూడా మనం ఏం చేస్తున్నాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటి, ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ఏం ఇవ్వాలి, మనం దాన్ని రొటేషన్ ఇచ్చుకోవాలి. మీరు ఆ జెస్చర్ రికగ్నైజర్ ని ఎలాగైతే రొటేట్ చేస్తున్నారో ఆ రొటేషన్ ఇస్తే అయిపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలాగో మీకు ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటుంది. ఆ రొటేషన్ ఏం చేస్తున్నారు, రొటేషన్ యాంగిల్ ని మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఇవ్వాలి, అంతే. సో ప్రతిసారి మీరు ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని రొటేట్ చేసినప్పుడు ఏం చేయాలి, సేమ్. అక్కడేమో 1 చేశారు స్కేలింగ్ ని, ఇక్కడ ఏంటి, ఆ రొటేషన్ యాంగిల్ ని 0 చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ నేను ఇక్కడ 0 చేయలేదు అనుకోండి, ఏమవుతుంది, నాకు రొటేట్ అవుతూనే ఉంటుంది అది. చూడండి ఇప్పుడు ఏంటి, సేమ్ ఆల్ట్ ఇలాగా.
చూడండి ఎలా అవుతుంది, అది రొటేట్ అవుతూనే ఉంది, నేను ఎలా చేసినా రొటేట్ అవుతూనే ఉంది అది కదా. సో దానికోసం నేను ఏం చేశానంటే ఎప్పటికప్పుడు రొటేషన్ నేను 0 చేసుకుంటాను యాంగిల్ని. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా అవుతుందో, అవునా. మీరు ఎంత ఫాస్ట్గా తిప్పుకుంటే అంత ఫాస్ట్గా అవుతుంది. రివర్స్, జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఓకే, ట్యాపింగ్, మళ్ళీ దీంట్లో స్వైపింగ్. ఇప్పుడు నాకు ఇట్లా వర్క్ అవుతుంది ఎందుకంటే రివర్స్ అయింది కదా, రివర్స్ అయింది కాబట్టి ఇట్లా వర్క్ అవుతుంది, ఇటు నుంచి ఇటు వర్క్ అవుతుంది. సో ఇంకా ఏమున్నది, ఇట్లా రొటేషన్ అయిపోయింది, స్వైప్ అయిపోయింది, ప్యాన్ అయిపోయింది, స్క్రీన్ ఎడ్జ్. స్క్రీన్ ఎడ్జ్ కూడా సేమ్ సంథింగ్ లైక్ స్వైప్, కాకపోతే ఏంటి స్క్రీన్ ఎడ్జ్ నుంచి మనము స్వైప్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ లాంగ్ ప్రెస్, మనము ఇంతకుముందు ట్యాప్ చూసాము, ఇప్పుడు ఏంటి లాంగ్ ప్రెస్. లాంగ్ ప్రెస్ అంటే ఏమవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తేనే మనకి ఇది వర్క్ అవుతుంది. మనకి లాంగ్ ప్రెస్ మనం డ్యూరేషన్ కూడా ఇచ్చుకోవచ్చు, ఎంతసేపు లాంగ్ ప్రెస్ చేయాలని. లాంగ్ ప్రెస్ యాక్షన్. సో దీనికి డ్యూరేషన్ ఇద్దాం ఏమన్నా, మినిమం డ్యూరేషన్ ఎంత 0.5, దీన్ని మీరు 1 సెకండ్ పెట్టుకోవచ్చు. అంటే ఏంటి 1 సెకండ్ తర్వాతకి మనకి ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకే, దీంట్లో ఏం రాద్దాం మరి, సేమ్ అదే రాద్దామా, లేబుల్ని హైడ్ చేయటం అని హైడ్ చేయటం. నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, దానికి మరి ప్రాబ్లం రాదన్నా, మరి లాంగ్ ప్రెస్ చేస్తే ఇది అది అని. ఇప్పుడు ఏమవుతుంది మనకు, అది ట్యాప్ వర్క్ అవుతుంది, లాంగ్ ప్రెస్ వర్క్ అవుతుంది. అదే దానికి ఎలా తెలుస్తుంది. సో ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని వేరే రాద్దామా, వేరే ఏం రాద్దాం, లేకపోతే దీన్ని తీసేద్దాం, కమెంట్ చేద్దాం దీన్ని యాప్ని. అలా డైరెక్ట్ గా ఒక ఫోటో ఏమైనా దాని మీద పెట్టి అది లాంగ్ ప్రెస్ చేస్తే పెద్ద అవుద్ది, అలా చేయొచ్చు మనం. చేయొచ్చు. లాంగ్ ప్రెస్ పోయింది, మళ్ళీ వచ్చింది, 1 సెకండ్ తర్వాత మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. చూసారా ఇప్పుడు అదేనా, ఇప్పుడు మీరు ఏదో చెప్పారు టాస్క్ ఏంటది. అదే అన్న, మనం ఈ వ్యూ మీద ఒక ఇమేజ్ పెట్టుకుందాం అన్న, ఇమేజ్ ని లాంగ్ ప్రెస్ చేస్తే పెద్దగా అయిపోద్ది అన్న. అవుతుంది, చూద్దాం అయితే ఒక ఇమేజ్ పెట్టుకుందాం. సపోజ్ ఇది తీసుకుందాం,
దీంట్లోకి నేను ఒక ఇమేజ్ పెట్టుకుంటా. హైట్ విత్ ఇక్కడి నుంచి రావు నాకు. అండ్ ఇంకా ఏంటి, దీనికి అలైన్మెంట్ చేయాలి, సెంటర్ ఎలిమెంట్, అంతేనా? సో దీనికి ఏమి ఇద్దాం, ఇమేజ్ ఇప్పుడు ఇచ్చింది. డన్. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం అంటున్నారు మీరు, లాంగ్ ప్రెస్ ఇద్దామంటున్నారు, అంతేనా? లాంగ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది నాకు ఎనేబుల్లో ఉండాలి. ఇప్పుడు ఇది ఇమేజ్ లాంగ్ ప్రెస్ యాక్షన్ అన్న. ఇప్పుడు ఏం చేద్దాం దీంట్లో, ఇమేజ్ లాంగ్ ప్రెస్ యాక్షన్ లో ఇప్పుడు మనకు ఆల్రెడీ జూమ్ యాక్షన్ ఉంది కదా, దీన్ని మీకు ఏం కావాలి, పెద్ద కావాలి, అవునా? సో ఇక్కడ ఏం చేద్దామంటే, ఎంత పెద్ద కావాలనుకుంటున్నారు మీరు? మొత్తం స్క్రీన్ వస్తుంది కదండి, అంటే ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళినప్పుడు నొక్కినప్పుడు మొత్తం స్క్రీన్ వస్తుంది కదా, అలా స్క్రీన్కి వచ్చేంత అంటే లేకపోతే డైరెక్ట్గా దీన్ని ఇప్పుడు మీరు సెండర్ డాట్ వ్యూ డాట్ ఫ్రేమ్ చేంజ్ చేసుకోవచ్చు కదా, రెక్ట్ మేక్ ఎక్స్ వాల్యూ అది ఎంతైతే ఉందో అంత, సెండర్ డాట్ వ్యూ డాట్ ఫ్రేమ్ డాట్ ఆరిజిన్ డాట్, లేకపోతే పని చేద్దాం కొంచెం, ఇప్పుడు సిజీ రెక్ట్ ఫ్రేమ్ అన్నా, ఇదేంటి సెండర్ డాట్ వ్యూ డాట్ ఫ్రేమ్ అన్నా. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో మీకు ఏం కావాలి, మీకు విడ్త్ హైట్ అనేది చేంజ్ కావాలి, అంతేనా? అంటే మీకు కలర్ వ్యూ ఎంత ఉందో అంత రావాలి, అవును అంతేనా? అవును. సో మరి కలర్ వ్యూకి అవుటర్ తీసుకోవాలి, డాట్ సైజ్ డాట్ హైట్ ఈక్వల్ టు సెండర్ డాట్ వ్యూ డాట్ సూపర్ వ్యూ డాట్ ఫ్రేమ్ డాట్ సైజ్ డాట్ హైట్. అర్థమవుతుందా ఎలా రాస్తున్నాను? సైజ్ డాట్ విడ్త్ ఈక్వల్ టు సెండర్ డాట్ వ్యూ డాట్ సూపర్ వ్యూ డాట్ ఫ్రేమ్ డాట్ సైజ్ డాట్ విడ్త్. ఇప్పుడు నేనేం చేయాలి, సెండర్ డాట్ వ్యూ డాట్ ఫ్రేమ్ ఈక్వల్ టు ఫ్రేమ్ ఇలా ఇవ్వాలి. అర్థమైంది ఏమైనా? లేదన్నా. చూడు ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, నాకు ఈ ఫ్రేమ్లోకి నాకు సెండర్ వ్యూ ఉంది కదా, అంటే ఇమేజ్ వ్యూ ఫ్రేమ్ తెచ్చుకుంటాను. సో నాకు యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటి అంటే, నాకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ సేమ్ ఉండాలి, అంతేనా? ఓన్లీ నాకు మారాల్సింది ఏంటి, విడ్త్ హైట్, కానీ హైట్ మారాలి, విడ్త్ మారాలి. ఓకే,
అన్న ఇక్కడ లేకపోతే సిజీ ఇలా దీని బదులు ఇంతెందుకు అసలు మనకు అవసరం లేదు ఇంత. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు దీని బదులు ఇట్లా రాసుకోవచ్చు కదా, డైరెక్ట్ గా డాట్ వ్యూ డాట్ సూపర్ వ్యూ డాట్ ఫ్రేమ్ అంటే అయిపోతుంది కదా, ఓకే. అంతేనా? ఇప్పుడు మీకు దీని ఇప్పుడు ఇమేజ్ వ్యూకి సూపర్ వ్యూ ఏముంది, కలర్ వ్యూ ఉంది కదా, దాన్ని ఫ్రేమ్ ఇస్తే అయిపోతుంది కదా, అంతేనా? ఓకే. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తాను. అచ్చా, మనకేంటి అంటే ఇప్పుడు ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ ఏదన్నా అది పెట్టారనుకోండి, మనకి యాక్చువల్గా ఇమేజ్ వ్యూకి యూజర్ ఇంటరాక్షన్ అనేది ఉండదు డిఫాల్ట్ గా. సో ఏం చేస్తారు మీరు, యూజర్ ఇంటరాక్షన్ ఎనేబుల్ పెట్టాలి, అప్పుడైతే మీకు ఇంటరాక్ట్ చేయగలరు ఇమేజ్ వ్యూ అని. ఓకే. చూడండి బట్ ఏంటి, అచ్చా ఓకే ఫైన్. మీకు ఎట్లా వచ్చింది ఇప్పుడు అర్థమైంది, అట్లా ఎందుకు వచ్చింది అర్థమైందా? నాకు సూపర్ వ్యూ అనేది ఎలా వచ్చింది, మీకు సూపర్ వ్యూ వెనకాల యూఐ వ్యూ కదా. నాకు యాక్చువల్గా దీనికి మన ఇమేజ్ వ్యూకి సూపర్ వ్యూ ఏంటి, కలర్ వ్యూ కదా. కలర్ వ్యూ అని మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 10 నుంచి స్టార్ట్ అయింది. మరి ఇది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అంతేనా? ఇప్పుడు దీని ఫ్రేమ్ కూడా ఎలా ఉంటుంది, 10 సమ్ 480 ఎంత ఉంటుంది సైజు హైట్, మరి అది కూడా అంతే ఉండాలి కదా కంపల్సరీగా. అందుకని బయటకు వచ్చింది. అందుకనే బయటకు వచ్చింది ఇది. లేకపోతే ఏం చేస్తారు, ఈ ఇమేజ్ బయటికి అంటే ఈ కలర్ వ్యూలో కాకుండా ఏం చేస్తారు, వేరే దాంట్లో వచ్చేట్టు అలా ఇట్లా పెట్టాలి. కాకపోతే ఏం చేస్తారంటే దీనికి సేమ్ మనం ఇంతమంది ఇక్కడ ఇచ్చాం కదా, హైట్ ఇవ్వండి, విడ్త్ ఇవ్వండి, CG left make 0 0, ఇదేమో విడ్త్ లాగా ఇవ్వండి. ఇది హైట్. ఇప్పుడు వచ్చిందా కరెక్ట్గా గైస్? ఇంకా ఇవే ఉన్నాయి, ఇంకా మనకి ఏమున్నాయి, ఇంకా అన్న ఒకసారి ఈ సెండర్ అనేది దానికి ఎలా తెలుస్తుంది, యాక్టివ్ తెలిసిపోతుంది దానికి? అవును, ఇప్పుడు మీరు దేని ట్యాప్ చేస్తున్నారబ్బా ఇమేజ్ ఇమేజ్ ట్యాప్ చేస్తున్నారు. ఇమేజ్ లో ఉండే జెస్చర్ రికగ్నైజర్ యొక్క వ్యూ. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా మనం ఒక వ్యూకి ఒక మెథడ్ ని అసోసియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం మాన్యువల్ కాల్ చేయకుండా ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ సెండర్ అనేది కాల్ చేస్తుంది, మీకు వ్యూ అనేది కాల్ చేస్తుంది అనమాట మెథడ్ ని, బటన్ లాగా సేమ్. బటన్ కి 5 యాక్షన్ రాసుకుంటాం కదా, సో అక్కడనే మీకు బటన్ కాల్ చేస్తుంది, ఇక్కడేమో మీకు వ్యూ కాల్ చేస్తుంది, అంతే తేడా. ఇంకా ఎనీ డౌట్? మీకు ఏమున్నాయి, ఇంకా ట్యాప్ అయిపోయింది, పించ్ అయిపోయింది, రొటేషన్ అయిపోయింది, స్వైప్ అయినా కానీ మీకు స్క్రీన్ అయినా కానీ ఒకటి, ఫ్యాన్ అయిపోయింది, డ్రాగ్ అవ్వాలి అనుకుంటా కదా కదా, డ్రాగ్ చేయడం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. సో డ్రాగ్ చేద్దాం, దేని డ్రాగ్ చేద్దాం, ఇమేజ్ వ్యూనా?
మీరు దేన్నైతే డ్రాగ్ చేయదలుచుకున్నారో దానిపైకి డ్రాగ్ చేయాలి, మీరు పెట్టాలి. ఓకే. డ్రాగ్ ఇమేజ్. CG point location in view equal to sender location in view and self dot view. మీకు ఏమవుతుంది, సెండర్ డాట్ వ్యూ డాట్ సెంటర్ ఈక్వల్ టు లొకేషన్ ఇన్ వ్యూ. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మీ సెండర్ ఉంటుంది కదా, అంటే మీ జెస్చర్ రికగ్నైజర్ ఎక్కడైతే మీరు డ్రాగ్ చేస్తారో దాని లొకేషన్ తీసుకుంటున్నాం మనం. ఓకే, ఆ లొకేషన్ ని మనం దేనికి సెంటర్ గా ఇస్తున్నాం, మీ ఇమేజ్ వ్యూ సెంటర్ గా ఇచ్చేస్తున్నాం. ఓకే, అంతేనా? ఇది ఇంకా ఓకే, అన్నీ అయిపోయినాయి అనుకుంటా. ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ కదా అయిపోయినాయి. స్క్రీన్ ఎడ్జ్ ఒకటి, అది కూడా సేమ్ మీకు స్వైప్ లాగానే వర్క్ అవుతుంది. స్వైప్ లాగానే వర్క్. చూడండి ఒకసారి చేయండి దీన్ని. మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఏంటి అంటే స్వైప్ ఉంది కదా, స్వైప్ పైన చేయండి. నాకేం కావాలంటే ఒక 5 ఇమేజెస్ తీసుకోండి. ఓకే, 5 ఇమేజెస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. దీనిలో సపోర్టింగ్ ఫైల్స్లోకి ఒక ఇమేజ్ తీసుకోండి. నాకేంటి అంటే స్వైప్ చేసినప్పుడల్లా, అంటే రైట్ టు లెఫ్ట్ కదా, సారీ లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసినప్పుడు నాకు ఏం కావాలంటే ఇమేజెస్ అనేవి ఇప్పుడు 1 to 5 ఉంటాయి కదా. ఇమేజెస్ నేమ్స్ కూడా ఎలా పెట్టుకుంటారంటే 1.jpg 2.jpg ఇలా పెట్టుకోండి. అలా 5 ఇమేజెస్ ఉంటాయి కదా. సో నేను 5 times నాకు స్వైప్ చేసినప్పుడు ఏం కావాలి, 5 ఇమేజెస్ రావాలి. ఓకే, సో మళ్ళీ 6th time నేను స్వైప్ చేశాను అనుకోండి, నాకేం రావద్దు, అలాగనే ఉండాలి. మళ్ళీ ఎప్పుడైతే నేను రివర్స్లో స్వైప్ చేస్తానో మళ్ళీ నాకు రివర్స్ నుంచి నాకు ఆర్డర్ రావాలి. మళ్ళీ ఫస్ట్కి వచ్చాక మళ్ళీ రావద్దు ఫస్ట్ ఇమేజ్కి వచ్చాక. ఓకే, ఎలా చేస్తారు మరి దాన్ని? సేమ్ ఒక కౌంట్ వేరియబుల్ తీసుకోండి. ఓకే, ఒక కౌంట్ వేరియబుల్ తీసుకొని మీరు స్వైప్ చేసిన ప్రతిసారి కూడా దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి, డిక్రీజ్ చేసుకోండి. అదే కౌంట్ వేరియబుల్ని రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తేనే ఇంక్రీజ్ చేసుకోండి, లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తే ఇట్లా కదా, అంతేనా? లెఫ్ట్ నుంచి రైట్ చేస్తే ఇంక్రీజ్ అన్న, రైట్ నుంచి లెఫ్ట్ చేసి డిక్రీజ్ చేసుకోండి. సరే, మీ లాజిక్ ఎట్లయితే అట్లా చేసుకోండి. సో ఆ కౌంట్ వేరియబుల్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకొని అదే కౌంట్ వేరియబుల్ కి మీ ఇమేజ్ ఉంది కదా నేమో, మీ కౌంట్ వేరియబుల్ డాట్ జేపీజీ అంటే జేపీజీనో పిఎన్జీనో ఏదో ఒకటి, యూఐ ఇమేజ్ నేమ్ ఏమంటారు, మీ కౌంట్ వేరియబుల్ ఇచ్చేస్తే అయిపోతుంది. అంతేనా? కాకపోతే ఏంటి మరి 6th time కూడా నేను సర్చ్ చేసేటప్పుడు నాకు రావద్దు, మరి అలా పెట్టుకోండి. అంటే కౌంట్ ముందుగానే ఇనిషియలైజ్ చేసుకోమంటారా? అది మీ ఇష్టం, మీరు వేసుకుంటే నాకు అనవసరం కదా. ఓకే, నాకు ఏం కావాలంటే కౌంట్ వేరియబుల్ ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఆ కౌంట్ వేరియబుల్ బట్టి నాకు ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ ఉన్నాయి కదా, 1.png 2.png ఇలా ఉంటాయి కదా. అండ్ వన్ మోర్ థింగ్, తీసుకునే ఇమేజ్ అన్ని కూడా పిఎన్జీ ఫైల్స్ లేకపోతేనేమో జేపీజీ ఫైల్ తీసుకోండి. ఓకే, అట్లయితేనే మీకు ఏమవుతుంది, 1.png 2.png అంటారు, లేకపోతే 1.jpg 2.jpg ఇలా అంటారు. వాటిని మీరు ఈజీగా పెట్టుకోవచ్చు ఇమేజ్ పైన. ఓకే,
అన్న ఇక్కడ 2 ఐబీ యాక్షన్ తీసుకోండి. అవును, 2 తీసుకోవాలి మీరు. సరే. కాకపోతే ఏంటి, మెథడ్ అనేది ఒకటే తీసుకుంటే సరిపోతుంది. మీరు మెథడ్ ఒకటే తీసుకుంటే సరిపోతుంది. అంటే రైట్ నుంచి లెఫ్ట్ కి ఒక మెథడ్, లెఫ్ట్ నుంచి రైట్ కి ఇంకో మెథడ్ కదా. ఇక్కడ చూడండి ఒకసారి నేను చేస్తానంటే, ఇక్కడ సింపుల్ గా స్వైప్ ఉంది కదా, ఇది స్వైప్ ఉన్నది పైకి. ఇక్కడ స్వైప్ యాక్షన్. ఇక నేను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ నేను ఇఫ్ సెండర్ డాట్ డైరెక్షన్ అని ఉంటుంది నాకు, చూసారా? సెండర్ డాట్ డైరెక్షన్ ఈక్వల్ టు యూఐ స్వైప్ జెస్చర్ డైరెక్షన్ డౌన్, లెఫ్ట్, రైట్. వీటిని నేను చేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. కౌంట్ ప్లస్ ప్లస్ అంటాను, లేకపోతే కౌంట్ మైనస్ మైనస్ అంటాను, ఇట్లా. ఓకే, ఈక్వల్ టు దాన్ని బట్టి చేసుకోండి. ఇంకో క్లూ కూడా ఇచ్చాను ఈజీగా. ఇదే మెథడ్ని సేమ్ దాని గురించి కనెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీకు రెండింటికి ఒకటి మెథడ్ వర్క్ అవుతుంది కదా, ఇంకొక మెథడ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏం చేస్తారు, సెండర్ని దాని డైరెక్షన్ని మీరు ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే చేయండి, చేసినా చూపించండి రేపు. ఎన్ని క్లాసులు ఉన్నాయి మనకు? ఇంకా 3. ఏపీఐ ఇంటిగ్రేషన్ ఒకటి ఉంది. ఏపీఐ ఇంటిగ్రేషన్, ఏఎఫ్ నెట్వర్కింగ్ చెప్పలేదు. నెట్వర్కింగ్ ఒకటి చెప్పలేదు నీకు. ఇవి రెండేనా? అదే గుజరాత్లో. సరే చూడండి, ఇంకా 3 క్లాసుల్లో ఓకే కాదు ఆల్రెడీ చెప్పకుండా ఏం కదా, అంటే వాళ్ళ కాల్ అయిపోయింది ఇది. ఫైన్, బాయ్ అబ్బా, థ్యాంక్ యూ. అసైన్మెంట్ చేయండి, ఈజీగా ఉంటుంది మీకు, లాజిక్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది దీంతో. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, థ్యాంక్ యూ.